నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నిర్గమకాండం 1వ అధ్యాయమును చదవాలని నాకు అనిపించినది ఈరోజు. నిర్గమకాండం 1వ అధ్యాయం. ఆ అధ్యాయంలో ఏమున్నదంటే, మీరు కూడా చాలాసార్లు చదివి ఉంటారు. ఆ అధ్యాయంలో ఏమున్నదంటే, యోసేపు చనిపోయాడు. ఎందుకంటే యోసేపు గురించి మీకు తెలుసు, ఆ చరిత్ర మొత్తం తెలుసు. యోసేపు వెళ్ళిన తర్వాత ఆయన సహోదరులు ఆహారం కొరకు, భయంకరమైన కరువు సమయంలో ఆహారం కొరకు ఐగుప్తు వెళ్ళారు. అక్కడ జోసెఫ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. వెంటనే జోసెఫ్ ఏం చెప్పారు, ఇక్కడనే మీరు ఉండండి అని సహోదరులు, తండ్రి వారందరినీ, నాతో పాటు మీరు ఐగుప్తులో ఉండండి, నేను ప్రైమ్ మినిస్టర్ కదా, నాకు ఏదైనా నేను చెప్తే దానికి తిరుగులేదు, కాబట్టి ఉండండి అని జోసెఫ్ అక్కడనే వారు ఉండడము ప్రారంభించారు. ఇక పిల్లలు కనడము, వారికి వివాహం జరగడము, ఇజ్రాయేల్ ప్రజల కుటుంబము బాగా విస్తరించబడింది. అంటే ఇజ్రాయిల్ అంటే ఎవరు అంటే, చాలాసార్లు మీకు నేను చెప్పి ఉన్నాను, ఇజ్రాయిల్ అంటే దేవుని బిడ్డలు, దేవుణ్ణి నమ్ముచున్నవారు, దేవుని వాక్కును గైకొనుచున్నవారు ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ దేశంలో పుట్టి అక్కడనే మనము వీసా తీసుకొని అక్కడనే ఉంటేనే ఇజ్రాయిల్ అని కాదు. మనం భారతదేశంలోనే ఉన్నాం. మనం ఇజ్రాయేలు ప్రజలే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలు. దేవుడు తన మహిమ కొరకు ఒక గుంపును ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మన బిజినెస్ను కానీ, మన పేరు గొప్పగా కావాలంటే, మన బిజినెస్ గొప్పగా కావాలంటే ఏం చేస్తాం? ఒక ప్లేసును మనము ఎన్నిక చేసి అక్కడ మన ఆఫీస్ పెట్టి ఇదన్నీ మార్కెటింగ్ ఇదన్నీ మనం చేస్తూ ఉంటాం. దేవుడు కూడా తన పేరును ప్రపంచం అంతటా చూపించుటకు ఇజ్రాయేలు ప్రజలను తన మహిమ కొరకు ఏర్పరచుకొని ఏమంటున్నాడు, నా జనం అది, నా శ్రేష్ఠ పుత్రుడు ఇజ్రాయేలు. శ్రేష్ఠ పుత్రుడు అంటే కొద్దిగా ఆలోచించండి. ఎవరైనా ముట్టుటకు తండ్రి అనుమతి ఇస్తాడా కొడుకును? మన దేవుడు కూడా, మనం దేవునికి పిల్లలుగా ఉన్నప్పుడు ఎవరు కూడా ముట్టకుండా దేవుడు మనలను కాపాడును. ఇజ్రాయేలు తన కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు అంటే యాకోబును, ఇజ్రాయేలను దేవుడే పేరును మార్చాడు. యాకోబుకు 12 మంది పిల్లలు. అంటే యోసేపు అక్కడ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. వీళ్ళందరూ ఆహారం కొరకు వెళితే ఉండమని చెప్పి యోసేపు వారిని కౌగలించుకొని ప్రేమించి అక్కడిని పెట్టాడు. వారు బాగా వర్ధిల్లినారు, బాగా విస్తరించబడినాడు. దేవుని బ్లెస్సింగ్ ఎప్పుడైనా మీరు చూసారా? విస్తరించడము దేవుని చేతులను మనం చేయలేము. విస్తరించడం, మేము కూడా వరంగల్కి వచ్చి చాలా కష్ట స్థితిలో నుండి 84లో వచ్చాం. 1984 కొద్దిగా దేవుడు మమ్మల్ని విస్తరింపజేసి గొప్పగా చేశాడు. విస్తరింపజేయడము దేవుని చేతులోనే ఉన్నది.
అబ్రహాంతో చెప్పాడు, ఆకాశ నక్షత్రాలను చూడగలవా, లెక్కించగలవా, ఇసుకను రక్కించగలవా, నేను కూడా నిన్ను అలాగే బ్లెస్ చేస్తా. అబ్రహాం అంటే ప్రపంచం అంతటా తెలియని వారు ఉండరు. అబ్రహాం సంతతి మొత్తం ప్రపంచం అంతటా ఉంటుంది. వారు బాగా విస్తరించబడ్డారు. విస్తరించబడితే ఐగుప్తు ప్రజలకు కొద్దిగా అసూయ. ఏం అసూయ? వీరు బలవంతులుగా ఉన్నారు, బాగా హార్డ్ పనులు చేస్తున్నారు, ఇటుక పని, ఆ పని, మట్టి పని ఇదన్నీ చేస్తున్నారు, బాగా స్ట్రాంగ్గా ఉన్నారు. ఒక్కవేళ ఏదైనా యుద్ధం వస్తే వీళ్ళందరూ కలిసి మనలను అటాక్ చేసేటట్టు ఉన్నారు, అట్లా పెరిగిపోయారు. కాబట్టి ఏదైనా చేసి వీళ్ళని కంట్రోల్ చేయాలి అని చెప్పి యుక్తిగా అంటే చాలా మాస్టర్ ప్లాన్ వేసి వారిని అణగదొక్కాలి, లేకపోతే తక్కువ చేయాలి. లేకపోతే మాత్రం మనకు ప్రాబ్లమే, ఒకరోజు తప్పకుండా ప్రాబ్లమే. వారందరూ మనల్ని కొట్టి తన్ని వెళ్ళిపోతారు అని ఆ క్రొత్తగా వచ్చిన రాజు, అంటే యోసేపు చనిపోయిన తర్వాత నూతనముగా ఒక రాజు వచ్చాడు. యోసేపు గురించి ఆయనకు ఎక్కువ తెలియదంట. అటువంటి ఒక రాజు వచ్చాడు. వచ్చి ప్లాన్ చేస్తున్నాడు. ఏం ప్లాన్ అంటే వారిని పెరగకుండా చూడాలి, పెరిగితే మనకు డేంజర్ అని ఆ రాజు అన్నీ ప్లాన్ చేస్తున్నాడు. అక్కడ ఏం చెప్పబడి ఉన్నది? అది ఫస్ట్ ముఖ్యం. ఏమిటి అంటే నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనంలో నేను మీ కొరకు చదువుతున్నాను, వినండి. తెలుగులో డైరెక్ట్ చదువుతున్నాను. ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. అర్థమైందా? నేను తమిళ్ భాష కానీ తెలుగు నేను చదువుతున్నాను, చూడండి డైరెక్ట్గా. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఎంత వచ్చారో, ఎంత ట్రబుల్ ఇచ్చారో అంతా విస్తరించబడ్డారు. కాబట్టి ఈ వాక్యమును వినిచున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభుని నమ్మి వాక్యమును విని వాక్యం ద్వారా నడిచి చర్చికి వెళ్ళి కానుకలు ఇచ్చి అన్నీ చేసినా కూడా నా పరిస్థితి ఇలా ఉన్నది కదా, ఏమాత్రం కనికరం లేకుండా నన్ను అణగదొక్కుచున్నారు కదా, నా బంధువులే, నా సహోదరులే, ప్రజలు, ఈ లోకంలోని ప్రజలు నన్ను బాగా త్రొక్కి వేస్తున్నారు కదా అను బాధతో ఎవరైనా ఈ టీవీ కార్యక్రమం మీరు చూస్తున్నారా? మీకే వచ్చుచున్నది ఈ వర్డ్, ప్రవచనకు తీసుకోవాలి. ఎంత మిమ్మును అణగదొక్కుతారో అంత మీరు విస్తరించబడుదురు. ప్రబలిరి అంటే గొప్పగా వారు విస్తరించబడ్డారు. ఇది ప్రవచన వాక్కుగా తీసుకోవాలి. ఎందుకంటే దేవుడు తన వాక్కును మీకు వినిపిస్తున్నాడు సరి అయిన టైంలో. నిన్నటి దిన నేను చెప్పాను, ఈ లైవ్ ఇచ్చినప్పటి నుంచి నా ఆరోగ్యం మొత్తం చాలా ప్రాబ్లంలో పడింది. సాయంత్రం లైవ్ అదే ఆలోచన. ప్రవచన గడి అంటే ఏంటిది? దేవుని సన్నిధిలో నేను వేచి ఉండాలి, లేకపోతే మాట్లాడలేను. వేచి ఉండాలి. తర్వాత ఇక్కడ టెక్నికల్గా ఇదన్నీ చూడాలి. అంటే సరి అయిన సాటి అయిన వారు లేరు.
కాబట్టి నేనైతే ఒక 20 డేస్ బాగా నలిగిపోయాను. నేను అనుకుంటున్నాను బ్లడ్, షుగర్ కూడా పెరగవచ్చు ఈ ఒత్తిడికి. కానీ దేవుడు ఒక అద్భుతం చేసి నాకు ఒక మార్గం తెరిచాడు. ఈ విషయంలో ఈ లైవ్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర వెళుతుంది, ప్రతి ఇంటికి వెళుతుంది. నేను అప్పుడప్పుడు చెప్తున్నాను, ఈ లైవ్ ప్రోగ్రాంలో ఉన్న స్పెషల్ ఏమిటి అని చెప్తున్నా. ఏ స్పెషల్? మీ గృహంలో దేవుని సన్నిధి, దేవుని పవర్ మీ గృహంలో దిగి వస్తుంది. అదే స్పెషల్. నేను ప్రభు యొక్క సింహాసనం వైపు కన్నులెత్తుతాను, పవర్ దిగి వస్తుంది ప్రతి ఇంటిలో. అది అపవాదికి ఇష్టం ఉంటుందా? అపవాది చీకటి, ఇది వెలుగు వస్తుంది. వెలుగు వస్తే అపవాది అక్కడ ఉండగలడా? కాబట్టి నానా విధాలుగా ఎలాగైనా ప్రాబ్లం చేయాలని 15 రోజుల నుంచి బాగా ఈ లైవ్ ప్రోగ్రాం చెప్తున్నాను. ఎన్ని ఆటంకములు అంటే, కానీ దేవుడు అద్భుతంగా తోడుగా ఉండి వాక్ వచ్చుచున్నది. నేను ఈరోజు ఇక్కడ కూర్చొని వాక్ మీకు ప్రకటించాలని ఉంది. ఈ వాక్ని మీరు వినాలని ఉంది. కాబట్టి ధైర్యం తెచ్చుకోవాలి. అనగదొక్కుచున్నారా? ఓ ప్రేమిస్తున్నా సార్, బాగా ప్రేమిస్తున్నా సార్, మీ ముందు నమస్తే పెట్టి వెనక గుంట త్రవ్వుచున్నారా? లేకపోతే అసూయ, బాగానే ముందు మాట్లాడతారు, ఓ అట్లా ఇట్లా అని, వెనుకకి ఎప్పుడు దొరుకుతాడు రాయితోడని అట్లా కూడా కొందరు ఉంటారు. ఏమీ జరగదు. దేవుని బిడ్డల విషయంలో ఎంత త్రొక్కారో, ఎంత అణగదొక్కారో, ఎంత వారు చేశారో, పైకి రాకుండా చేయాలి, వీరు పెరగకూడదు, బాగా ఎక్కువైపోయారని వారు ఎప్పుడు వారిని ప్రాబ్లంలో పెట్టారు. ఏం జరిగిందంటే అక్కడ దేవుడు ఇంకా విస్తరించాడు, గొప్పగా విస్తరించాడు. కాబట్టి ఈ వాక్ ఈరోజు మీకు ప్రకటించబడుచున్నదని, దీని నుంచి ఒక ప్రాఫెసీ మీకు వచ్చుచున్నదని అర్థం. నా స్నేహితుడు ఒక విషయం చెప్పాడు, బాగా నవ్వాను. ఏంటిదంటే, ఆయనకు ఇంకొక స్నేహితుడు ఉన్నాడు. నా స్నేహితుడు చాలా తెలివి గల వ్యక్తి. నా స్నేహితుడు చాలా తెలివి. ఆయన ఒకరోజు చెప్తున్నాడు, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు చెన్నైలో, నేను ఎప్పుడు పోయినా చేతులకు ముద్దు ఇస్తాడు, ముఖానికి ముద్దు ఇస్తాడు, కౌగలించుకుంటాడు. అబ్బా, ఆయన చూపిన ప్రేమ చూస్తే లోకంలో ఇటువంటి వ్యక్తి దొరకడు అని భయంకరంగా ఉంటుంది. ఆయనను చూస్తేనే, ఆయన చూపుచున్న ప్రేమకు నేను పడిపోవాల్సిందే. తర్వాత నాకు తెలిసినది, మెల్లిగా నాకు వెనుకకు గుంట త్రవ్వుచున్నాడు, నన్ను పడవేయటకు. నేను చేస్తున్న బిజినెస్లో అన్నిటిలో నాకు వెనుకకు తవ్వుచున్నాడు, నన్ను పడవేయాలని త్రవ్వుచున్నాడని కొన్ని నెలల తర్వాత తెలిసింది. అప్పుడు ప్రభు నాతో మాట్లాడి, చాలా జాగ్రత్త, నీవు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అనవసరం మాట్లాడకు, గబని ఉన్న రహస్యాలని చెప్పకు అని దేవుడు నాకు హెచ్చరిక ఇచ్చాడు. తర్వాత నేను హుషారయ్యాను. తర్వాత 1 month 2 month తర్వాత ఆయన గురించి కొద్దిగా అండర్స్టాండ్ అయిన తర్వాత నేను పోతాను. కానీ అదే స్టైల్లో చేతులకు ముద్దు ఇస్తాడు, ముఖానికి ముద్దు ఇస్తాడు, కౌగలించుకుంటాడు. అబ్బా, ప్రేమ, ఎంత ప్రేమయా అని. కానీ తర్వాత నేను ఏం మాట్లాడాను, ఎందుకంటే ఈ మాటలు క్యాచ్ చేసి నాకే ప్రాబ్లం చేస్తాడు వెనుకకి. అంటే లోకం చాలా డేంజర్, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు కూడా అనవసరముగా బయట గబగబని మాట్లాడవద్దు కొన్ని విషయాల్లో. అంటే లోకం అటువంటిది.
బాగా ప్రేమ ఉన్నట్టు చూపిస్తారు. రాజకీయంలో చూడండి, బాగా పార్టీ మీద బాగా అభిమానం ఉన్నట్టు ఎట్లా మాట్లాడతారు. ఓడిపోతే రాత్రికి రాత్రే జంప్, అటు జంప్ ఇటు జంప్. చెప్తున్నాను, మనం చూస్తూ ఉంటాం కదా, మన కండ్ల ముందు కనబడేది రాజకీయమే. ఒక పార్టీ ఓడిపోతే కథం, రాత్రికి రాత్రే వేరే పార్టీకి జంప్ జంప్ జంప్. అంటే ఈరోజు చూడండి, మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చాలామంది అక్కడి నుంచి వెళ్ళిపోతే నాకు అనిపించింది, ఒకరోజు పోయి దేవుడు ప్రేమిస్తున్నాడు అయ్యా మిమ్మల్ని అని చెప్పాలని ఉన్నా. అంటే చెప్తున్నాను, ఈ లోకం అంతే, కానీ దేవుడు చూడండి, దేవుని బిడ్డలను, ఇజ్రాయేలు ప్రజలు అంటే దేవుని బిడ్డలు, మన భారతదేశంలో కొన్ని కోట్ల ప్రజలు ఉన్నారు, ఇజ్రాయేల్ ప్రజలు ఇక్కడ మన దగ్గర. వారికి ఏదైనా ఎవరైనా పాడు చేస్తే, ఎవరైనా ప్రాబ్లం చేస్తే విస్తరించబడతారంట, గొప్పగా చేయబడతారంట. అవును, అక్కడనే ల్యాండ్ కొని, అక్కడనే ఆస్తులను కొని, అక్కడనే బిజినెస్ చేసి బాగా సంపాదించి ఎదుగుతారంట. దేవుడు అలా చేస్తాడంట. కాబట్టి ఈ మాటలను వినుచున్న ప్రియ సహోదర సహోదరి, ప్రవచనముగా తీసుకోవాలి ఈ వాక్కును. దేవుడు మిమ్మను విస్తరింపజేస్తాడంట. అనగదొక్కేవారు తొక్కని, వారి ప్రయత్నం వారు చేయని, కానీ దేవుడు మిమ్మను బాగా దీవిస్తాడని మీతో మాట్లాడుచున్నాడు. ఆ అధ్యాయం మొత్తం చూస్తే యుక్తిగా ఆ రాజు చాలా మాస్టర్ ప్లాన్ వేస్తాడు, వీళ్ళని ఎలా అనగదొక్కాలి. అప్పుడు చూడండి, మంత్రసానులు అంటే ఈ డెలివరీ టైంలో వైద్యం చేసే స్త్రీలు మంత్రసానులు. కరెక్టేనా? బైబిల్లో అట్లానే ఉంది. మంత్రసానులు అంటే వైద్యం చేస్తారంట. ఈ డెలివరీ టైంలో, పిల్లలు పుట్టే టైంలో పోయి వైద్యం చేసే స్త్రీలకు మంత్రసానులని ఇక్కడ ఉంది. రాజు పిలిచి ఏం చెప్పాడంట, మీరు వైద్యం చేయుటకు వెళ్తారు కదా, హెబ్రియ స్త్రీలు అంటే ఇజ్రాయేలు ప్రజలే. వారి యొక్క భార్యలు పిల్లలు కన్నప్పుడు వైద్యం చేయుటకు స్త్రీలు వెళ్తారంట. ఐగుప్తుకు చెందిన, అంటే నర్సెస్ని అనుకోండి, మన భాషలో మనకు అర్థమయ్యేటట్టు నర్సెస్. వారు వెళ్ళినప్పుడు మగబిడ్డ అయితే చంపేసేయండి, ఆడపిల్లలు పుడితే వదిలేసేయండి, ఆడపిల్లలు ఉండని, మగ పిల్లలు మాత్రం చంపేసేయండి. ఎంత మాస్టర్ ప్లాన్ రాజుకు, ఎంత మాస్టర్ ప్లాన్. కానీ ఈ మంత్రసానులు, ఈ స్త్రీలు దేవునికి భయపడ్డారంట. వారు ఐగుప్తులు, వారు ఐగుప్తు దేశానికి చెందిన వారు. వారికి దేవుని గురించి ఎక్కువ తెలియదు. వారు దేవుని మీద, దేవుడు ఒకడు ఉన్నాడు, నరులను చేసిన దేవుడు ఉన్నాడు, ఈ ఆకాశం భూమిని చేసిన దేవుడు ఉన్నాడు, నక్షత్రములను సూర్యుని చేసిన దేవుడు ఉన్నాడు అని ఒక దైవ భక్తి భయము, దేవునికి భయపడి వారు వైద్యం చేయటం వెళ్ళినప్పుడు మగబిడ్డ పుట్టినా కూడా చంపలేదంట వారు. ఈ విషయము మళ్ళీ రాజుకు తెలిసింది. ఓ మంత్రసానులు మోసం చేస్తున్నారు, నా మాట వినట్లేదు, మగబిడ్డల్ని చంపట్లేదు అని మళ్ళీ రాజు పిలిచాడంట.
నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? మగబిడ్డల్ని చంపమన్నాను, చంపుతున్నారా? మగబిడ్డల్ని మీరు చంపట్లేదు, నా మాటకు లోబడట్లేదు, మళ్ళీ నాకు కోపం వస్తే ఏం చేస్తాను తెలుసా అని ఇట్లా రాజు వారిని బాగా గద్దిస్తున్నాడు. అక్కడ మంచిగా రాయబడి ఉన్నదండి. మొదటి అధ్యాయం, నిర్గమకాండం మొదటి అధ్యాయం 20, 21, 17 నుంచి చదివినట్లయితే ఇదే ఉన్నది. దేవునికి భయపడుచున్నారంట వారు, మంత్రసానులు. కాబట్టి దేవుడు ఏం చేశాడంట తెలుసా? వారిని బ్లెస్ చేశాడంట దేవుడు. వారికి దేవుని గురించి ఎక్కువ తెలియదు, అంటే నిజమైన దేవుడు ఎవరు ఇదన్నీ తెలియదు. కానీ దైవ భయం ఉంది. మనం అట్లా చేయకూడదు, ఒక ప్రాణమును చంపకూడదు. పిల్లలు పుట్టడం అంటే అది దైవ కార్యము, దేవుడిచ్చిన బహుమతి, మనం అట్లా చేయకూడదు అని దేవునికి భయపడి వారు చేయలేదంట. కాబట్టి దేవుడు ఏం చేశాడంట? మంత్రసానులను దేవుడు దీవించాడంట. అవును. కాబట్టి మన దేవుణ్ణి చూడండి, జాతి, మత, కులం ఏది చూడట్లేదు. ఇక్కడ మంచిగా అర్థమవుతున్నది. ఇజ్రాయేలు ప్రజల్నే దీవిస్తా, దేవుని బిడ్డల్నే దీవిస్తా, అందరినీ కాదు. అలా కాదు. ఐగుప్తు దేశంలో దేవునికి భయపడిన భక్తి కలిగిన మంత్రసానులు, అక్కడ ఆ దేశానికి చెందిన వారిని దేవుడు దీవించాడంట. 20, 21లో దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. 21లో ఆ మంత్రసానుల దేవునికి భయపడినందున, వారు దేవునికి భయపడినందున ఆయన వారికి గొప్ప కార్యాలు దేవుడు చేశాను. కాబట్టి చూడండి, దేవుని మీద భక్తి భయము ఉన్నవారిని దేవుడు దీవిస్తున్నారు. వారు ఎవరైనా, ఏ కులమైనా, ఏ మతమైనా. అవును, నాకు కూడా దీనిలో కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఏ ఎక్స్పీరియన్స్ అంటే, కొందరు వేరే మతానికి చెందిన వారు కూడా వచ్చి సువార్తకు సహాయం చేస్తారండి. అవును, మొన్న కూడా ఒకసారి చెప్పాను. కొత్తగూడెం మీటింగ్ జరిగినప్పుడు లాస్ట్ డే వరకు నాకు లైటింగ్, ఒక వ్యక్తి బల్బు 250 బల్బు నేను ఇస్తానని చెప్పి లాస్ట్లో ఇవ్వలేదు. తర్వాత ఇంకా కొత్త బల్బు కొనేస్తామని నేను పైసలు రెడీ చేసుకొని ఒక షాప్కి వెళ్ళాను. మా ఇంటి పక్కకే ఉంది ఒక షాప్. వెళితే ఎందుకు ఆ బల్బు, ఇన్ని బల్బు మీకు ఎందుకని అడిగిండంట ఓనర్. వారు క్రైస్తవ వ్యక్తి కాదు. సార్ మీటింగ్ రేపు కొత్తగూడలో, ఇప్పటి వరకు లైటింగ్ అది ఇస్తానని చెప్పిన వ్యక్తి ఫోనే తీయట్లేదు. రేపు మీటింగ్, మేము ఈ లైటింగ్ అన్నీ చేయాలంటే బల్బు కావాలి. వెంటనే ఆయన పేరు శంకర్. వెంటనే చెప్పారంట, సార్ మీటింగా రేపా, మొత్తం నేను ఫ్రీ ఇస్తాను, పోయి వాడుకోండి అన్నారు. నాకు కళ్ళలో కన్నీరు వచ్చేసింది, నాకు ఏడుపు వచ్చేసింది. బాగా టెన్షన్గా ఉన్నా. తర్వాత అన్నీ ఇచ్చిండండి. అన్నీ ఇచ్చిండి, తీసుకుపోయి మేము వాడాము. సభలు బాగా జరిగినవి. అంటే దేవుని మీద ఉన్న భక్తి భయము వారు సహాయం చేశారు. దేవుడు బాగా దీవిస్తాడయ్యా నిన్ను అని చెప్పి పంపించిన. అవును, అంటే ఎవరైనా దేవుని దగ్గర పక్షపాతం లేదు, అందరిని ప్రేమించే దేవుడు. కాబట్టి ఎవరైనా భక్తి ఉండే దేవుడు ఆ వ్యక్తిని దీవిస్తున్నాడని స్పష్టంగా ఇక్కడ అర్థమవుతున్నది.
మంత్రసానులు, వారు ఐగుప్తు దేశానికి చెందిన వారు, దేవుని గురించి తెలియదు. వేరే మతానికి చెందిన వారు భక్తి భయం కలిగి రాజు మాటకు లోబడకుండా దేవునికి భయపడి చేయలేదు ఆ పనిని. కాబట్టి దేవుడు వారిని దీవించినాడంట. దేవుని శక్తి కుమ్మరించబడుచున్నది ప్రతి శరీరంలో, ప్రతి ఇంటిలో. ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. భయంకరమైన వ్యాధితో ఉన్నవారు, మరణ పడుకలో ఉన్నవారు, మీ హస్తమును కూడా స్క్రీన్ వైపు చాపండి. దేవుని హస్తం మిమ్మల్ని తాకబోచున్నది. గాయము ద్వారా స్వస్థత, అది ఒకటే పరిష్కారం. రోగముతో ఉన్నవారికి అది ఒకటే పరిష్కారం. యేసు పొందిన గాయం ద్వారా స్వస్థత. గాయపరచబడిన హస్తం మీ మీదికి రాబోచున్నది. అద్భుతం జరగబోచున్నది. ప్రాబ్లం, సమస్యలు శరీరాన్ని విడిచి వెళ్ళబోచున్నది. ప్రభు హస్తం మిమ్మల్ని తాకబోచున్నది. రెడీగా ఉన్నారా? మీ హస్తమును కూడా విశ్వాసంతో చాపండి. గాడ్స్ పవర్ ఈస్ కమింగ్. దేవుని శక్తి మిమ్మల్ని తాకుచున్నది ఇప్పుడే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, లార్డ్ టచ్ దమ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, లార్డ్ టచ్ దమ్. శరీరంలో, అవయములలో దేవుని శక్తి పారునుగాక. ఇప్పుడే దేవుని శక్తి పారునుగాక. లార్డ్ టచ్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి రోగమైన, ఎటువంటి బలహీనత అయినా యేసు నామంలో శరీరాన్ని విడిచి వెళ్ళిపోవాలని నేను ఆజ్ఞయించుచున్నాను. ఇప్పుడే చీకటి క్రియలు, మంత్రాలు, చేతబడి క్రియలు యేసు నామంలో శరీరాన్ని విడిచి వెళ్ళిపోవాలని నేను ఆజ్ఞయించుచున్నాను. ప్రభువా, ముట్టండి తండ్రి. ప్రతి గృహంలో నీ సన్నిధి వచ్చును గాక. ఏ దుష్ట క్రియలకు అధికారం లేదు. ఇప్పుడే ప్రతి ఒక్కరిని ముట్టండి. అవసరతలను తీర్చండి తండ్రి. సమాధానం దయచండి, ప్రశాంతత దయచండి. ఘనత, మహిమ నీకే నేను చెల్లిస్తున్నాను. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.